ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు పూర్తి స్థాయి బడ్జెట్ మొదటి సంవత్సరం ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఏడాది. ఎన్నికల ముందు వికసిత భారతదేశం, వికసిత ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి ఆ నినాదం పూర్తిగా కార్యరూపం దాల్చే విధంగా కేంద్రం సంపూర్ణమైనటువంటి సహకారంతో ఒక అనుభవశాలైనటువంటి నాయకుడు ముఖ్యమంత్రిగా అయితే రాష్ట్రం ఇటువంటి పురోభివృద్ధి సాధిస్తుందన్నది ఈ 8 మాసాల్లోనే నిరూపించారు. వాస్తవానికి మాకెవరికి కూడా చాలా భయంగా ఉండేది అధ్యక్ష. ఎన్నికల్లో పోటీ చేసాం, హామీలు ఇచ్చేవాళ్ళం, కానీ ఇవి చేయగలుగుతామా? రాష్ట్రం విధ్వంసం అయిపోయింది ఆర్థికంగా. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అస్తవ్యస్త పరిపాలనతో ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసి వాళ్ళ స్వార్థ ప్రయోజనాలతో రాష్ట్ర వనరుల్ని దోపిడీ చేసే కార్యక్రమంతో మళ్ళీ బాటలో పెట్టాలంటే అది అనితర సాధ్యం కాదు. అటువంటి విషయాన్ని సాధ్యపడే విధంగా అతి తక్కువ టైంలో తీసుకురావడం అన్నది చాలా గొప్ప విషయం. ఏదైతే మనం గత రాష్ట్ర విభజన తర్వాత 2014 తర్వాత రాష్ట్రం కోల్పోయిందో, విభజన వల్ల ఎంత నష్టపోయామో, విభజన కంటే మరిపించే విధంగా, ఆ నష్టాన్ని మరిపించే విధంగా గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం మరింతగా నష్టపెట్టి ఆ విభజన నష్టాన్ని మరిపించే విధంగా చేశారు. ఇటువంటి పరిస్థితిలో మొన్ననే మనం ఎన్నికల ముందు అనుకున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఎన్నికల్లో కూటమిగా ఏర్పడినాక ప్రధానమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలిసి వీళ్ళొక త్రివేణి సంగమంలా, త్రివేణి సంగమం ఎటువంటి ఎంత పవిత్రమైందో మనమే చూసాం. ప్రయాగ్రాజ్లో మనం మహాకుంభమేళ, అక్కడ స్నానాలు చేసి ఎంత పుణ్యం మోక్షం కలుగుతుందో అటువంటి పుణ్యం దారిద్ర్యం వదిలి ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు తీసుకొచ్చినటువంటి ఒక త్రివేణి సంగమం ఈ ముగ్గురు నాయకులు. ప్రధానమంత్రి గారు చెప్తూ ఉంటారు డబుల్ ఇంజిన్ సర్కార్ అని. మనది డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు అధ్యక్ష, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఇది. ఎందుకంటే అజ్ఞాతంగా ఉన్నటువంటి వ్యక్తి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. అందువల్ల 3 ఇంజిన్లు కలిసి వెళ్తున్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి గతంలో ఎప్పుడూ చూడనటువంటి అభివృద్ధి ఈ మధ్యకాలంలో చూడటం జరిగింది. మొన్న ప్రధానమంత్రి గారు 2 మాసాల దిగువన విశాఖపట్నం వచ్చి వారు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి పునాదులు వేసే కార్యక్రమం వచ్చినప్పుడు సుమారు 2 లక్షల కోట్ల విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు పునాదు వేయడం జరిగింది. బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఒకే ఒక సందర్భంలో అన్ని లక్షల కోట్లు పెట్టుబడితో పునాదులు వేయడం అన్నది ఎప్పుడు కూడా చూడలేదు అధ్యక్ష. ఇటువంటి మంచి కార్యక్రమాలతో మొదలుపెట్టాం ఈ ప్రభుత్వం. అంతేకాకుండా మనం చెప్తాం పురాణాల్లో త్రిమూర్తులని, అదేవిధంగా ఈ రోజున మళ్ళీ త్రిమూర్తులను చూస్తూ ఉన్నాం మనం. ఎందువల్లంటే ఇవి సాధ్యపడే విషయం కాదు. సంపద మీకు ఏ రకంగా వస్తుందంటే పెట్టుబడులు ఒక ప్రవాహంలో వస్తూ ఉన్నాయి. సుమారు 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయలు ఈ 7-8 మాసాల్లోనే పెట్టుబడులు వచ్చే విధంగా దీనికి తగిన సహకారం కేంద్రం కూడా ఇస్తూ అన్ని రకాలుగా ఈ రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలనే విధంగా కార్యక్రమాలు వెళ్తున్నాయి. ఈ అరాచకాలకి పాపాలకి ఎప్పుడైతే పెరిగిపోతాయో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని ఎప్పుడైతే ఆ భగవంతుడు వస్తాడో అట్టగా మనకు వచ్చినటువంటి మొన్న ఎన్నికల్లో ప్రజలు ఎప్పుడైతే ఈ దుష్ట శిక్షణ చేయాలన్న ఆలోచనతో ప్రజలు కోకట వేలుతోనే గత ప్రభుత్వాన్ని తీసి పక్కన పారివేయడం జరిగింది అధ్యక్ష. ఇది ఒక మంచి సంకేతంగా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి చీడ, దరిద్రం, పీడ ఇవన్నీ కూడా పోయినాయి అధ్యక్ష. చిత్తశుద్ధితో, నిస్వార్థ బుద్ధితో అభివృద్ధి చేయాలనేటువంటి తలంపుతో ఉన్నటువంటి నాయకత్వం ఉంది. కాబట్టి ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మనకు మెండుగా ఉండి ఈ ప్రభుత్వం ఏ కార్యక్రమం తలపెట్టినా ఆ కార్యక్రమం దిగ్విజయంగా అనుకున్న దానికంటే అతీతంగా విజయాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా పెన్షన్ 4,000 ఇస్తా ఉంటున్నాం, కానీ నిజంగా 4,000 ఇవ్వగలుగుతామా అని మాకు లోపల అనుమానం ఉండేది అధ్యక్ష. కానీ అటువంటిది 4,000 విజయవంతంగా ఇవ్వడమే కాదు,
గతంలో ఎంతో ఇబ్బందులు పెట్టి పెన్షనర్స్ కూడా అప్పుడు ఈ ప్రభుత్వం ప్రతిపక్షం ఇష్టపడటం లేదని చెప్పి వాళ్ళేమో విఏఓలు ఉపయోగించకూడదు, అక్కడ వాలంటీర్లు ఉపయోగించకూడదంటే వాళ్ళు వచ్చి బ్యాంకులకు తీసుకురమ్మని తీసుకొచ్చి ఆ ముసలి వాళ్ళు కూడా కొంతమంది చనిపోయినటువంటి సందర్భం ఉంటే ఉన్నటువంటి అధికార యంత్రాంగంతోనే గతంలో ఏ అధికార యంత్రాంగం ఉందో ఇప్పుడు అదే అధికార యంత్రాంగంతో వాళ్ళు పటిష్టంగా వాళ్ళ చేత చేయించగలిగేటువంటి నాయకత్వంగా నిరూపించుకొని ప్రతి మారుమూల గ్రామానికి ఒకరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం లోపలే పెన్షన్ 95% ఇవ్వగలగడం అన్నది సామాన్యమైనటువంటి విషయం కాదు. అదేవిధంగా మన ప్రధానమంత్రి గారు ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఈ ఆంధ్ర రాష్ట్రం మీద దృష్టి కేటాయించడం కూడా జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వీరు నిత్యం ప్రధానమంత్రి గారితో మాట్లాడుకొని దానికి ఉదాహరణకి మొన్న గత ఏడాది ఇచ్చినటువంటి కేంద్ర బడ్జెట్లోనే మొదటి బడ్జెట్లోనే గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మన రాజధాని అమరావతికి సుమారు 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహకారం అందిస్తడం చిన్న విషయం కాదు అధ్యక్ష. దాంతోపాటు పోలవరం ప్రాజెక్టుకి కూడా అది పూర్తి చేయడానికి పూర్తిగా కేంద్రం బాధ్యత తీసుకుంటుందని 12,500 కోట్ల రూపాయలు కేటాయించి త్వరితగతిన ఆ పనులు మొదలుపెట్టే విధంగా సహకరించినటువంటి కేంద్రానికి ఈ రెండు కార్యక్రమాలు అమరావతిని నాశనం చేయాలని ఏవైతే గత ప్రభుత్వం కళ్ళకన్నారో గత నాయకుడు ఆ రోజు అతను నాశనం అయిపోయాడు తప్పితే అమరావతికి ఉన్నటువంటి చరిత్ర సామాన్యమైనటువంటి చరిత్ర కాదా అధ్యక్ష. శాలివాహన శకంలో ఇక్కడ రాజధానిగా ఉండి ఈ దేశంలో మొట్టమొదటి నాణ్యాలు తీసుకొచ్చింది శాలివాహన శకంలోనే. ఇక్కడి నుంచి అమరావతి నుంచే కరెన్సీ నాణ్యాల రూపంగా మొదట ప్రవేశపెట్టింది ఈ శాతవాహన రాజధాని అయినటువంటి అమరావతి. అటువంటి అమరావతిని నాశనం చేయాలనుకున్న వాళ్ళే నాశనం అవ్వడం చూసాం అధ్యక్ష. మీరు కూడా ఇది ఎప్పుడు వస్తుందా ఈ రోజు అని ఎదురు చూస్తూ ఉన్నారు, కానీ ఆ రోజు ఎదురు వచ్చేటట్టు ఏం కనిపించట్లేదు అధ్యక్ష. ఏదేమైనప్పటికీ మనకి అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి రోడ్ల నెట్వర్క్ కానీ రైల్వేస్కి కానీ సుమారు మొన్న బడ్జెట్ ఒకటే 9,000 కోట్ల రూపాయలు బడ్జెట్ మన ఆంధ్ర రాష్ట్రానికి రైల్వేస్ నుంచి కేటాయించారు. మీకు సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ నుంచి సుమారు 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా రైల్వేస్కి సంబంధించి 90,000 కోట్ల రూపాయలకు విలువైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడమే కాకుండా గతంలో చాలా సంవత్సరాలుగా పోరాటం చేసి విశాఖ అటువంటి పోరాటాలు నిజం చేసి ఈరోజు ప్రజలకి మళ్ళీ మంచి భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆశ కలిగించడమే కాకుండా విశాఖ రైల్వే జోన్ ప్రధానమంత్రి గారి చేత ప్రారంభోత్సవం కార్యక్రమం చేసి శంకుస్థాపన కార్యక్రమం చేయడమే కాకుండా మొన్ననే బడ్జెట్లో రైల్వే డివిజన్ రాదని అనుకున్నాం. అదృష్టవశాత్తు రైల్వే డివిజన్ కూడా రావడం అన్నది నిజంగా గొప్ప విషయం అధ్యక్ష. అదైతే వస్తుందని అయితే మేము కూడా ఆశ లేదు. ఇది సాధ్యపడే విషయం చేశారంటే కేవలం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు వారు. నేనైతే ఎలక్షన్లో పోటీ చేసే ముందు అయితే ఈ స్టీల్ ప్లాంటు, రైల్వే జోను ఇటువంటి ఏదైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర సుజల సెవంతి ఇవన్నీ కూడా చేయాలి. ఎందుకంటే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి విద్యపరంగా, వైద్యపరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా, ఆదాయపరంగా అన్ని రకాలుగా వెనుకబాటు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలంటే మీకు గోదావరి జలాలు మీకు ఉత్తరాంధ్రకు తీసుకెళ్ళినప్పుడే అది ఏకైక శరణ్యం. కాబట్టి మరొక కృష్ణా గోదావరి, ఈస్ట్ వెస్ట్ గోదావరి డెల్టాలాగా మళ్ళీ ఆ 3 జిల్లాలు తయారవ్వాలనేటువంటి ఆలోచనతోనే చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ గతంలో అయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 2008లో మంజూరయ్యా అప్పుడులో 7,000 కోట్ల రూపాయలకి 8 లక్షల ఎకరాలకి మంజూరు అయినప్పటికీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. గతంలో 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2,000 కోట్ల రూపాయలు పెట్టి 2 దశల్లో అది పూర్తి చేయాలని వారు ఆదేశాలు ఇచ్చి టెండర్స్ కూడా పిలిచారు. కానీ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నిస్సిగ్గుగా కనీసం వారి తండ్రి మొదలుపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఇదైనా పూర్తి చేస్తాననేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ ప్రాజెక్టు అక్కడ ఉంచారు అధ్యక్ష. ఈరోజు చాలా సంతోషించిన విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి మళ్ళీ వచ్చి 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కూడా పూర్తి చేస్తామని ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా పోలవరంతో లింకప్ చేసి ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి ఈ బడ్జెట్లో సుమారు 600 కోట్ల రూపాయలు కేటాయించడం అన్నది నాకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు
ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే ఈ అందరూ కూడా ఆశలు వదులుకున్నటువంటి సమయంలో దీనికి నిధులు కేటాయించడం అన్నది చాలా గొప్ప విషయం అధ్యక్ష. పోలవరం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇటు ఉత్తరాంధ్రకు, అదేవిధంగా బనకచర్ల ఇప్పుడే శ్రీనివాస్ గారు చెప్పారు, బనకచర్ల కలిపితే గోదావరి నుంచి రాష్ట్రం అంతా కూడా అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర డెల్టా అన్నీ కూడా సస్యశ్యామలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇప్పుడు పారిశ్రామికాన్ని ఎంత జరిగినప్పటికీ కూడా భవిష్యత్తు మనకి వ్యవసాయం మీద ఎక్కువ అవకాశం ఉంది అధ్యక్ష. ఎందుకంటే భవిష్యత్తు వచ్చే 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి స్టడీస్ ప్రకారంగా ఇండస్ట్రీ ఏది కూడా సర్వైవ్ కావద్దు అధ్యక్ష. ఇండస్ట్రీ కంటే వ్యవసాయమే ఎక్కువ ప్రాధాన్యత ఉండేటువంటి అవకాశం వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని ఈ వ్యవసాయంలో కొత్త వంగడాలు తీసుకొని వచ్చి అత్యధిక పంట పండించగలిగేటువంటి టెక్నాలజీతో చదువుకున్న వాళ్ళంతా కూడా మళ్ళీ వ్యవసాయంలోకి వెళ్ళేటువంటి రోజు వస్తుంది. దానికి పునాది వేయాలంటే ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకునేటువంటి గురుతర బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఈ రాష్ట్రానికి మంచి దిశ నిర్ణయించే విధంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తవుతాయనేటువంటి పూర్తి విశ్వాసం అయితే మాకుంది అధ్యక్ష. ఎందువల్లంటే మొన్న బడ్జెట్లో చూసాం అధ్యక్ష, బడ్జెట్లో గతంలో మన ప్రభుత్వం వచ్చాక సుమారు 8 నుంచి 9 మాసాలు అయింది అధ్యక్ష. ఈ 9 మాసాల్లో ఈ రాష్ట్ర జిఎస్డిపిని సుమారు 2 లక్షల కోట్ల పైచీలకు తీసుకువెళ్ళగలిగారు అధ్యక్ష. గతంలో కంపేర్ చేస్తే అంటే సుమారు 4% జిఎస్టి గ్రోత్ అదనంగా సాధించుకోగలిగాం. ఇది సామాన్యమైన విషయం కాదు. అంటే ఒక్కొక్కరి పేరు చెప్తే నిధులు అటాగా వస్తాయి, ఒక్కొక్కరి పేరు చెప్తే దరిద్రం తాండవిస్తుందంటారు. గతంలో అంటే వాళ్ళు కోటేశ్వర్లు అయి ఉండొచ్చు కానీ రాష్ట్రం దరిద్రం అయిపోయింది అధ్యక్ష. అదేవిధంగా మనకి కేంద్రం నుంచి ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ చెప్పి విశాఖపట్నం దగ్గర పూడుమడక అనే ప్రాంతంలో అనకాపల్లి జిల్లాలో సుమారు 1,30,000 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు అధ్యక్ష ప్రధానమంత్రి గారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మా అనితమ్మ గారి నియోజకవర్గంలో ఆర్సిలార్ మెట్టళ్ళు సుమారు 1,80,000 కోట్ల రూపాయలతో వారు పరిశ్రమ పెట్టడానికి, దీనికి మీకు గౌరవనీయులు నారా లోకేష్ గారు అత్యధిక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాజెక్ట్ రావడానికి కృషి చేస్తున్న వారికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్న అధ్యక్ష. అదేవిధంగా నక్కపల్లిలో ఫార్మా సెజ్ని ప్రధానమంత్రి గారు మొన్ననే శంకుస్థాపన వేయించారు అధ్యక్ష. మనం హైదరాబాద్ని కంబైన్డ్ స్టేట్ ఎట్టాగైతే గ్రోత్ ఇంజిన్గా చూసామో, భవిష్యత్తులో విశాఖపట్నం అనకాపల్లి జిల్లా ఈ రాష్ట్రానికే ఒక గ్రోత్ ఇంజిన్ లాగే ఉపయోగపడే విధంగా మంచి పరిశ్రమలు అక్కడికి వస్తున్నాయి అధ్యక్ష. అదేవిధంగా రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర కలుపుతూ గ్రీన్ ఎనర్జీ కారిడార్గా ముఖ్యమంత్రి గారు మొన్ననే ప్రకటించారు అధ్యక్ష. సుమారు 17,000 కోట్ల రూపాయలతో గ్రీన్ కారిడార్గా అటు రాయలసీమ ఉత్తరాంధ్ర కలపాలనేటువంటి ఆలోచనతో అది కూడా చాలా మంచి ప్రాజెక్ట్ అధ్యక్ష. అదేవిధంగా బీపీసీఎల్ రిఫైనరీస్ కానీ రామయ్యపట్నం, అదేవిధంగా మచిలీపట్నం, భావనపాడు అటువంటి పోర్టులు కానీ, అదేవిధంగా మనకి వచ్చినటువంటి రిలయన్స్ కానీ, ఎల్జీ కానీ, తర్వాత టాటా పవర్ కానీ ఇటువంటి పరిశ్రమలు ఎన్నో కూడా రావడానికి కావాల్సిన విధంగా మంచి బాట వేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా కేశవులు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తూ, ఇంత కఠినమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ రెవెన్యూ లోటు, తర్వాత ఆర్థిక ద్రవ్య లోటు కూడా తగ్గించి, గతంలో కొంత తగ్గించి బడ్జెట్ సుమారు 70,000 కోట్ల రూపాయలు అదనంగా గతం కంటే పెంచి చేసే కార్యక్రమం ఈ బడ్జెట్లో రూపకల్పన చేయడమే కాకుండా ఈ బడ్జెట్లో సుమారు జిఎస్డిపి అయితే మనకి సుమారు ఈ 8 నెలల్లోనే 4.3% అదనంగా పెంచే కార్యక్రమం చేశారు అధ్యక్ష. అంటే సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చే కార్యక్రమం జిఎస్డిపి ద్వారా వచ్చింది అధ్యక్ష. గత ప్రభుత్వం అయితే సంపద పంచడం, ఆస్వాదించడం, సంపద దోచిపెట్టడం, సంపద లూటీ చేయడం అన్నది నేర్చుకున్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారి ద్వారా సంపదని ఏ రకంగా సంపాదించాలి, సంపదను ఎలాగా అభివృద్ధి పరచాలన్నది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ప్రతిపక్షానికి. అందువల్ల మీ ద్వారా వారిని కోరేది, కనీసం గతంలో అట్టాగా చేయలేకపోతే ఇప్పుడైనా వచ్చి ఈ సభ ఎలా నడుస్తుంది, ఈ ప్రభుత్వం ఎలా నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు అన్నదైనా చూసి నేర్చుకుంటే తనకి మంచిది, రాష్ట్రానికి మంచిది, ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి మంచిది అధ్యక్ష. అప్పుడు చాలామంది వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు వచ్చి, కానీ వారికి కూడా అవకాశం ఇచ్చే కార్యక్రమాలు చేయటం లేదు అధ్యక్ష. కేవలం కక్ష సాధింపై పెట్టిన ధ్యాస ఆయన అభివృద్ధిపై ఎక్కడ కూడా అధ్యక్ష.
ఈ బడ్జెట్లో మూలధన వ్యయం కూడా గత ఏడాది కంటే 16,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టారు అధ్యక్ష. అంటే 40,000 కోట్ల రూపాయలు మూలధనం. గతంలో ఎప్పుడు కూడా మూలధనం అన్ని పెద్ద రాష్ట్రాల కంటే అత్యంత తక్కువ మూలధనం వ్యయం మన రాష్ట్రంలోనే ఉంది అధ్యక్ష. అందుకే ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగకుండా ఆగిపోయినాయి. మూలధనం వ్యయం లేకపోతే మన ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు ఉండదు. ఈరోజు మూలధనం వ్యయంతోనే ఆదాయాలు పెంచుకునేటువంటి మార్గాన్ని ఈరోజు మన కేశవులు గారు ఈ బడ్జెట్ ద్వారా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మనకి అప్పులకి జిఎస్డిపికి చూస్తే సుమారు 35% అనేసి ఇచ్చున్నారు. కానీ వాస్తవానికి అది 35% కాదు అధ్యక్ష. ఇందులో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు కానీ మనం పేమెంట్స్ చేయాల్సినటువంటి 1,50,000 కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా కలుపుకుంటే జిఎస్డిపిలో 60% ఉంది అధ్యక్ష మన అప్పులు. ఎంత ఎక్కువ అన్నది బహుశా దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో లేదు అధ్యక్ష. ఇక్కడే ఇటువంటి పరిస్థితి ఉంది. డెట్ సర్వీసింగే సుమారు 60,000 కోట్ల రూపాయల సంవత్సరానికి మనం చెల్లించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటువంటి కార్యక్రమం నుంచి బయటపడాలంటే ఇటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకుల ద్వారా ఒక నిబద్ధతతో, ఆర్థిక నిబద్ధతతో, క్రమశిక్షణతో, తక్కువ వడ్డీతో రుణాలు స్వాపింగ్ చేసే కార్యక్రమం కానీ, రీషెడ్యూల్ చేయడం కానీ, కేంద్రంలో ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వ రుణాలు రీషెడ్యూల్ చేసే కార్యక్రమం చేయడం, అదేవిధంగా డిఫర్డ్ పేమెంట్స్ కానీ, డెట్ మారిటోరియం కానీ ఇటువంటివన్నీ కూడా పెట్టుకొని మనం ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా మన రెవెన్యూ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి గతంలో అయితే మైనింగ్లో అయితే గతంలో 38% ఉండే రెవెన్యూ ఇప్పుడు 12% పడిపోయింది అధ్యక్ష. అంటే శాతం రెవెన్యూలో మైనింగ్లో వచ్చే రెవెన్యూ తగ్గలేదు అధ్యక్ష. మైనింగ్లో వచ్చినటువంటి రెవెన్యూ ప్రభుత్వానికి రాకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు వారు దోచుకునేటువంటి కార్యక్రమం చేశారు. ఇవన్నీ కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. ఇవన్నీ అరికట్టాలా. ఈ దోపిడీని అరికట్టి వీటికి కావాల్సినటువంటి మైనింగ్తో చాలా ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి జీపీఎస్ సిస్టమ్ అటువంటి కొత్త టెక్నాలజీస్ అన్ని పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వ్యవసాయానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్లో 48,000 కోట్ల రూపాయలతో. అదేవిధంగా విద్యకి 34,000 కోట్లు, ఆరోగ్యానికి 19,000 కోట్లు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ 18,000 కోట్ల రూపాయలు. దీన్ని బట్టి ప్రభుత్వ ప్రాధాన్యతలు స్పష్టంగా తెలుస్తున్న అధ్యక్ష. మీకు వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాం, అదేవిధంగా విద్యకు కూడా అటువంటి ప్రాధాన్యత, విద్యా వైద్యానికి అటువంటి ప్రాధాన్యత ఇచ్చి విద్యలో పూర్తిగా ప్రక్షాళన చేస్తూ విద్యా వ్యవస్థను పూర్తిగా మార్చాలి. ప్రపంచీకరణ ద్వారా విద్య ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా కలగాలనేటువంటి ఆలోచనతోనే మనం లోకేష్ గారు కూడా దీని మీద తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి విద్యా వ్యవస్థను తీసుకురావాలనేటువంటి ఆలోచనతో దీంతో పాటు క్రమశిక్షణ, అదేవిధంగా మీకు యోగా కానీ ఇటువంటివన్నీ కూడా ఈ స్కూల్ నుంచే ప్రారంభించే కార్యక్రమం కూడా చేయాల్సిందిగా లోకేష్ గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ఒకేసారి 13,000 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అత్యంత శ్రద్ధతో ప్రతి గ్రామానికి వెలుగు తీసుకురావాలి, గ్రామ స్వరాజ్యం ద్వారానే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతోనే మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా మొన్న గిరిజన ప్రాంతాలు కూడా వెళ్ళి గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేనటువంటి ప్రాంతాలు, కరెంటు విద్యుత్ లేనటువంటి ప్రాంతాలన్నీ కూడా చూసి ఆ ప్రాంతాల అభివృద్ధి గురించి వారు చాలా తీవ్రంగా కృషి చేయడం జరుగుతుంది అధ్యక్ష. మొన్ననే ఈరోజే 117 జీవో రద్దు గురించి మనం లోకేష్ గారు సమావేశం కూడా పెట్టారు అధ్యక్ష. ఈ మధ్య పేపర్లో చూసాం అధ్యక్ష, యూనివర్సిటీ వీసీస్ అపాయింట్మెంట్స్. బహుశా గతంలో నేను ఎప్పుడు కూడా ఇటువంటి ప్రక్రియ చూడలేదు అధ్యక్ష. ఒక కొత్త వరవడి తీసుకొని వచ్చి ఒక నాణ్యతా ప్రమాణాలతో ఉన్నటువంటి ఒక వీసీ ఉండాలి, విద్యా వ్యవస్థను ఉండాలి. దేశంలో ఉన్నటువంటి 100 టాప్ యూనివర్సిటీల్లో మన యూనివర్సిటీస్ కూడా రావాలనే ఆలోచనతోనే చాలా గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా ఎంపిక చేసి వైస్ ఛాన్సలర్గా పెట్టే కార్యక్రమం చేయడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఇందులో ఆఖరిగా ఉత్తరాంధ్ర గురించి కొన్ని విషయాలు తెలియపరుస్తూ, ఉత్తరాంధ్రలో ఎక్కువగా వెనుకబాటుతనం వల్ల కిడ్నీ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా క్యాన్సర్ వ్యాధులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి ఉత్తరాంధ్రలో. అందువల్ల ప్రత్యేకించి విజయనగరం జిల్లాలో ఒక క్యాన్సర్ హాస్పిటల్ కూడా పెట్టేటువంటి ఆలోచన కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా చిన్నపిల్లలు ఎక్కువ చనిపోతుంది ఉత్తరాంధ్రలో, గర్భిణీ స్త్రీలు కూడా ఎక్కువ చనిపోతుంది ఉత్తరాంధ్రలో. తాగునీరు లేనటువంటి
గృహాలు ఎక్కువ ఉన్నాయి ఉత్తరాంధ్రలో. ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ ద్వారా చెప్పినటువంటి అంశాల ద్వారా ఈ అన్నిటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టుకొని ఏ విధంగా అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధి పరచాలని ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడమే కాకుండా చేతల రూపంలో కూడా చూపించి అక్కడ మెట్రో రైలు రావడానికి కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విమ్స్ కానీ, కేజీహెచ్ ఇవన్నీ కూడా అభివృద్ధి పరచడానికి, అదేవిధంగా టీసీఎస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇటువంటి టెక్నాలజీ సంస్థలన్నీ కూడా డిజిటలైజేషన్ కూడా చేయాలనే ఆలోచనతోనే అక్కడ చేయాలనేటువంటి కార్యక్రమంతో ఉన్నారు అధ్యక్ష. ఇక ఇంకొక విషయం, ఆఖరి విషయం అధ్యక్ష, మనకి మున్సిపల్ ట్యాక్సుల విషయంలో గత ప్రభుత్వం చాలా అన్యాయంగా గత 4 సంవత్సరాల్లో 75% మున్సిపల్ ట్యాక్సులు పెంచారు అధ్యక్ష. వాళ్ళు అసెట్ క్యాపిటల్ మీద వాళ్ళు ట్యాక్స్ వేయడం మొదలుపెట్టారు. దయచేసి ఆ పద్ధతి మార్చి గతంలో ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతిలో చేయాల్సిందిగా కోరుతున్నా అధ్యక్ష. ముఖ్యంగా మనకి గవర్నమెంట్లో చాలా వేకెన్సీస్ ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ కాంట్రాక్ట్ కానీ, అవుట్సోర్సింగ్ కానీ, కన్సల్టెన్సీస్ ద్వారా అవుతున్నాయి. ఒక 5-10 సంవత్సరాలు ఇప్పుడున్న ఉద్యోగులు చాలామంది రిటైర్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళ మీద ఆధారపడి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం వల్ల అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి వెంటనే నింపుకునేటువంటి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ చూసాం. ఉదాహరణకి రెవెన్యూ సదస్సులు పెట్టారు 17,000 గ్రామాల్లో. వెంటనే రీసర్వేలు కూడా పెట్టారు అధ్యక్ష. కానీ వాటికి చేయగలిగే సమర్థత ఉన్నటువంటి మనకి రెగ్యులర్ స్టాఫ్ లేరు అధ్యక్ష. అందువల్ల తప్పనిసరిగా అవన్నీ కూడా చేసి ఈ పరిస్థితి నుంచి అధిగమించే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు విజన్ ఏదైతే ఉందో 2047కి 15% గ్రోత్ రేటు సాధిస్తూ సుమారు 100 బిలియన్లు తీసుకురావాలనే తోటి ఆలోచనతో ఏవైతే కార్యక్రమం పెట్టారో అవి విజయవంతంగా జరగాలని 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి, సంపదతో విరాజిల్లేటువంటి ఆంధ్రప్రదేశ్గా తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. సమయం చాలా తక్కువగా ఉంది. బహుశా రేపు సాయంత్రమే మంత్రి గారు రిప్లై కూడా ఉంటుంది కాబట్టి ఇతరులకు కూడా అవకాశం రావాలి. ఈ విషయంలో ఎప్పుడు కూడా సంక్షిప్తంగా చెప్పాల్సి